లేఖన భాగానికి వెళదాం. ఎస్తేరు గ్రంథం కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరు రాజు యొక్క నగరములో స్త్రీలను కాయు ఏగే వశమునకు అప్పగింపబడును. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక, ఇష్టమైనది గనక, నచ్చింది గనక ఆమె అతని వలన దయ పొందెను. ఆ చిన్నది ఆయన దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆమె రాజు ఇంటిలో నుండి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో ఆమేన్ అతి శ్రేష్టమైన స్థలములో ఉంచెను. దేనికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దామండి. అతి పరిశుద్ధుడా, నీ నామను బట్టి నీ స్తుతిస్తున్నాము తండ్రి. చదవబడిన లేఖనం ఆ వెనుక మీరు ఫలింపచేయండి. నా మాటలను ఉద్దేశము తలంపులను నిర్ధాకము చేసి నీ కృపలో వర్ధపరచమని వాడుకోమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నా మాటల ఉద్దేశములను నేను కొట్టివేసి ఆత్మదేవుడా మీరే రూఢిగా సూటిగా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ పొందమని, అడ్డుపడుతున్న ప్రతి ఆటంకం తొలగించి నీ పరలోక నడిపింపును మాకు దయచేయమని యేసు నామమున వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే అంగీకరింపబడిన కన్యక. అంగీకరింపబడిన కన్యక. స్తోత్రం, హల్లెలూయా. భూలోకములో దేవుడు సంఘాన్ని దేనితో పోలుస్తున్నాడంటే కన్యకతో పోలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఈ లోకములో స్త్రీ పురుషుడనే భేదం లేదు. పురుషులైనను స్త్రీలనైనను దేవుడు స్త్రీగానే వర్ణించబడ్డాడు. ఈ లోకములో పురుషుడు స్త్రీ ఎలా భేదం కనబడాలని దేవుడు పెట్టాడు, కానీ దేవుడు మాత్రము తనలో నుండి తీయబడిన ఒక స్త్రీని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆదాముకు యేసుప్రభు సాదృశ్యమైతే ఆదాములో వచ్చిన అవ్వ ఎలాగైతే స్త్రీగా మార్చబడ్డదో, ఈరోజు ఆయనలో నుండి తీయబడిన మనమందరం కూడా అవ్వల వలె, కన్యకల వలె, పరిశుద్ధ సంగమ వలె మనం దిద్దబడుతున్నాం. స్తోత్రం. నా ఎముకలో నుండి వచ్చింది కనుక ఇది నారీ అనబడును. నాది కాదు, నారీ అనగా స్త్రీ. మనం ఎక్కడి నుండి వచ్చాం మరి చెప్పండి అమ్మా, మనం ఎక్కడ వచ్చాం? క్రీస్తులో నుండి మన దేవుడు తీశాడు. దేనికైనా శిల్పకారుడై ఉండెను. ఆమేన్. ఆయనలో నుండి మనం వచ్చాం కనుక మనము ఆయన వారమై ఉన్నాం. ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం. ఆయన సొత్తైన ప్రజలుగా మారుతున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాజుకి దేవుడు రాజుకి ఏమైందంటే వస్తి అని ఒక భార్య ఉండేది. మొదటగా వస్తి, మొదటి భార్య పేరు ఏం పేరండి? ఆ వస్తి ఏమైందంటే రాజు మాటకి ధిక్కరించి, రాజు మాటకి వ్యతిరేకంగా మారిపోయి అంతఃపురంలోనికి రాకుండా ఇష్టపడ ఆమె రాకుండా మానివేసిపోయింది. అప్పుడు రాజుకు కోపం వచ్చి రాజు ఏం చేశారంటే
ఊరిలో ఉన్న కన్యకలందరినీ కూడా మీరు పిలవండి, ఏ కన్యకైతే నాకు నచ్చుతుందో ఆ కన్యకని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటకి లోబడి ఊరు చాటింపేశారు. ఊరు చాటింపేసి రాజు ఆజ్ఞ ఏంటంటే మీ కుటుంబాలలో ఉన్న కన్యకలైన పిల్లలని మీ శూషాను కూడా పంపించండి, ఎందుకంటే రాజుకు రాణి కావాలి అని ఒక చాటింపు వేసినప్పుడు అక్కడ ఉన్న బబులోనులో ఉన్న ఆ స్త్రీలందరినీ, ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ కూడా, కన్యకలందరినీ కూడా వారు శూషాను కోటకు అనగా రాజు యొక్క అంతఃపురంలోనికి పంపించారు. స్తోత్రం. హల్లెలూయా. ఆ పిలువబడిన కన్యకలు అనేక మంది ఉన్నారు, అందులో ఎస్తేరు కూడా ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వచ్చిన స్త్రీలు ఎవరి చేతికి అప్పగించబడ్డారంటే కన్యకలను కాయగలిగిన బాధ్యత కలిగిన ఏగే చేతికి వారు అప్పగించబడ్డారు. ఏగే ఎవరు అనగా పరిశుద్ధాత్ముడు. స్తోత్రం. ఈ ఐశ్వర్యోష్ ఎవరు అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. వస్తు ఎవరంటే యూదులకి సాదృశ్యం. అన్యులకి సువార్త ఎందుకు వచ్చిందండి? అన్యులకి సువార్త ఎందుకు వచ్చింది? యూదులు వద్దంటేనే కదా, యూదులు త్రోసిపుచ్చుతేనే కదా. అప్పుడు దేవుడు కోరుకొని ఆయన ఆ అంతఃపురానికి రాజుగా రాణి కావాలని దేవుడు కోరుకొని ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎందుకొరకు పిలువబడ్డారు అంటే రాణి కావడానికి పిలువబడ్డారు. రాజు కొరకు వారు సిద్ధపడడానికి వారు పిలువబడ్డారు. రాజు యొక్క అధికారముల వారు కూడా అధికారులై ఉండాలని వారు పిలువబడ్డారు. వారు ఎందుకు పిలువబడుతున్నారంటే దేవుని కొరకు వారు నిర్మించబడ్డారు కనుక రాజు అయిన దేవుడు ఆయన పిలుస్తున్నాడు, నా కుమారునికి ఒక కన్యక కావాలి, నా కుమారుతో సింహాసనం ఆసీనుగా కలిగిన ఒక యోగ్యురాలు కావాలి, ఒక పరిశుద్ధురాలు కావాలి, కనగబడిన కన్యక కావాలి అని పిలుస్తుంటే స్తోత్రం, అక్కడ ఉన్న కన్యకలందరూ కూడా అంతఃపురంలోకి వచ్చారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎవరు అంటే అంతఃపురములోనికి పిలువబడిన వారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా నీవు నేను కూడా దేవుని సంఘం అనే ఈ అంతఃపురములకు మనము దేవుని చేత పిలువబడిన వారం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలుచుకున్నాడు కనుక మనల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరుస్తూ ఎవరి చేతకు అప్పగించాడు అంటే పరిశుద్ధాత్మ చేతకు అప్పగించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, వాక్యములోనికి నడిపిస్తాడు, మహిమలోనికి నడిపిస్తాడు, పరలోక రాజ్యం చేర్చేంత వరకు మనకు బోధకుడై నడిపిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. చదవండి ఆ మాట. 8వ వచనం చదవండి త్వరగా. అమ్మగారు మీరు చదవండి త్వరగా. ఈ కన్యక ఏ కన్యక? పిలువబడిన కన్యక దేవునికి ఆ రాజుకు ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవుని ద్వారా దయ పొందితే, దేవుని ద్వారా మనము కృప పొందితే మనం ఎక్కడ ఉంటామంటే అంతఃపురములో, ఆయన సంరక్షణలో,
ఆయన కాపుదలలో, ఆయన అధికారములో, ఆయన సన్నిధిలో, ఆయన క్షేమములో, ఆయన ఫలములలో, ఆయన తీగలమై మనం మారుతూ ఫలిస్తూ ఉంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజు చేతికి అప్పగించబడిన తర్వాత ఆ చిన్నది రాజు గట్ట ఇంపైనదిగా మారిందట. ఎట్లా మారాలి మనం? ఇంపైనదిగా మారాలి. పరమైత కన్యకంటది, నేను నల్లని దానినైనా నువ్వు చులకనగా చూడకు, చులకనగా మాట్లాడకు, చులకనగా నిందించకు. నేను రాజుకి అంగీకరించబడిన దాన్ని, నేను ఇష్టురాలును, నేను నచ్చిన దానిని, నేను కోరుకున్న దానిని, నేను పిలువబడిన దానిని, అంగీకరించబడిన దాన్ని. నేను తక్కువ అనుకుంటున్నావా నా గురించి? లొల్లైతే ఏమంటారండి, ఏమనుకుంటున్నావురా నా సంగతి? నాలాగనే సన్నగుంటాడు. స్తోత్రం. నాలాగనే సన్నగుంటాడు కానీ ఏమంటాడు? ఎదుటోడు ఇంత లా ఉంటాడు. ఏమనుకుంటున్నావురా? వాడు ఒక్కడు కొడితే గిరిగిరా. స్తోత్రం. దేశూలము. స్తోత్రం. ఇట్లా ఉన్నప్పుడు ఏమంటాం? స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్నది కూడా రాజు దృష్టికి ఇంపైనదిగా మారిపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన అంశం ఏంటంటే అంగీకరించబడిన కన్యక. స్తోత్రం. అక్కడికి ఎంతోమంది కన్యకలు వచ్చారు, కానీ అందులో ఒక్క ఎస్తేరు మాత్రమే రాజు దృష్టికి ఇంపైనదిగా మారుతుంది. స్తోత్రం. ఆ గ్రంథాన్ని మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన అధ్యాయం చదవండి. వారికి నచ్చిన విధంగా అలంకరించడానికి బట్టలు, నగలు, క్రీములు, లిప్స్టిక్లు, పౌడర్లు, ఇవన్నీ. స్తోత్రం. ఈ బాడీ లోషన్, ఆ బాడీ లోషన్ అన్నీ ఇచ్చిందట రాజు. ఎందుకు అంటే నా దృష్టికి భలే ఉన్నది అమ్మాయి అనిపించాలా. స్తోత్రం. హల్లెలూయా. మొన్న రెడ్డిలో తమ్ముడు దగ్గరికి వచ్చి, అన్న కట్నం ఏమి ఇయ్యరట అన్న. నేనన్నా, నీకు ₹1,00,00,000 ఇచ్చినా నీ పక్కన ఉండదు, నీ పక్కన నిలబడితే నీ భార్య తప్ప ఎవరు కనబడరు అక్కడ అన్న. స్తోత్రం. ఏమైనా ఫంక్షన్కి వెళితే ₹1,00,00,000 తీసుకున్నాడట అని అన్నారు. అబ్బా చూడముచ్చటకున్న జంట అంటారు నిన్ను అని అన్న. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా భార్యను కూడా అందుకే చేసుకున్నా. స్తోత్రం. హల్లెలూయా. ఏ అందము లేని నాకే అంతగా దేవుడు 10,000లో అతి ప్రియుడైన. అబ్బా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజుకు నచ్చాలంటే ఎంత సౌందర్యం ఉండాలి? నిన్న అమ్మగారు చెప్పారు, ఏం సౌందర్యం కావాలంటే దేవునికి అంతరంగంలో సౌందర్యం కావాలి, అంతరంగంలో పరిశుద్ధత కావాలి, అంతరంగంలో నిర్దోషతం కావాలి, అంతరంగంలో కలంకం లేని ఒక కన్యకలాగా నువ్వు మారాలి. స్తోత్రం. హల్లెలూయా. పిలువబడి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రాజు ఇంటిలో నుండి, ఏ ఇంటిలో నుండి? రాజు ఇంటిలో నుండి. స్తోత్రం. రాజు ఇల్లు ఏది? రాజు ఇల్లు ఏది? పరలోకం. ఆమేన్. హల్లెలూయా. ఆయన దృష్టికి యోగ్యురాలైతే, ఆయన దృష్టికి నచ్చితే మనకంట అక్కడి నుండి ఇస్తాడట. వారకనాథ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తాత్కాలికంగా కనబడి మట్టిలో కలిసిపోయే మాణిక్యములు కాదు, నీకు వచ్చేది శాశ్వతమైనది, శృంగరింపబడది, సిద్ధపరచబడది, నీ కొరకు పంపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు ఇంటి నుండి ఇయ్యదగిన 7 ఆడపిల్లలు. దేనికి స్తోత్రం. ఈ 7 అన్నమాట సంపూర్ణమైనది. 7 ఆకాశములు, 7 ఆత్మల గలవాడు,
చెప్పు సంగతులేమనగా అని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్త్రీ, ఈ కన్యక 7 అప్పగించబడ్డది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చదవమాట. ఆమె చెలికత్తెలు ఎవరు? పని మనుషులు కాదు. స్తోత్రం. సంఘస్థులు కూడా కాదు. స్తోత్రం. ఎవరు తెలుసా అండి? కాపరులు. చెలికత్తలు అంటే పనివారు, అంటే దేవుని సేవకులు. స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేర్ ఎక్కడున్నదట అండి? కాపరి దగ్గర. పరిశుద్ధాత్మ చేత సిద్ధపడుతుంది, కానీ కాపరి ఆధీనంలో ఉన్నది. కాపరికి, వాక్యానికి దగ్గరగా నివసిస్తున్నది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నివసిస్తుంది గనకనే అక్కడ రాయబడి ఉన్నది, అంతఃపురంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతి శ్రేష్టమైన, అతి విలువైన. స్తోత్రం. హల్లెలూయా. రేపు సరిత పెళ్లి చేసినాం. స్తోత్రం. అక్కడ నిలబడుతుంది. పాస్టర్లు పోయిండు అనుకో, రండయ్య గారు రండి అని ఒక స్థలాన్ని తీసుకుపోతుంది. కొంచెం వారికంటే బెటర్ వచ్చిన అనుకో ఒక రూమ్లో పెడుతుంది. ఒక సీఎం వచ్చిన అనుకో ఇంకొక రూమ్లో పెడుతుంది. ఆమేన్. అంటే వారి స్థాయిని బట్టి ఒక స్థలం నిర్ణయించబడుతుంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కూడా అందరిలాగా నీకు భోజనం వద్దు, అందరిలాంటి కృప వద్దు, అందరిలాంటి ఆశీర్వాదం వద్దు. ప్రత్యేకమైన ఆశీర్వాదం కావాలి, ప్రత్యేకమైన ఊట కావాలి, ప్రత్యేకమైన సిద్ధపట్టు కావాలి, ప్రత్యేకమైన ఒక వర్ణకందని ఒక అతీతమైన శక్తినిలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రేష్టమైన స్థలం ఎక్కడున్నదో తెలుసా అండి? అక్కడ. స్తోత్రం. మీకు విషయం తెలుసా అండి? పరలోకం అంటే అన్నీ ఒకటే అనుకోవద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకము అంటే మీకు అర్థమేంటి చెప్పాలంటే, మాలోళ్ళు ఇల్లు ఎక్కడున్నాయి? పైన రోడ్ అవుతారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ ఊరిలో ఉన్నారు వాళ్ళు కదా? స్తోత్రం. పరలోకములు కూడా వ్యత్యాసాలు ఉంటాయి. స్తోత్రం. తక్కువ కష్టపడి, తక్కువ ప్రార్థన చేసి, తక్కువ నువ్వు పరిచయం చేసిన వరకు నీకు మొదటి ఆకాశమే గతి, రెండవ ఆకాశం వద్దు. స్తోత్రం. పౌలు గారు అంటాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కబడి తిని. ఆమేన్. అది కావాలి మనకు. తుచ్చమైన ఇవ్వండి వెండి బంగారం నాకు వద్దు. స్తోత్రం కలుగును గాక. పారేటోళ్ళు ఉంటే మందిరంలో పాడేయండి, మందిరం వేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రేష్టమైనది స్థలములో దేవుడు ఎక్కడ ఉంచుతాట నిన్ను? ఎవరు సమీపించరాని. బాబా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనది, మనుషుడు ఇవ్వలేనిది, ఎవరు మనకు త్యాగం చేయలేనిది దేవుడు అట మనకు అనుగ్రహిస్తారంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ద్వారా దయ పొందిన వారమైతే దేవుడంట ఆ చిన్నదాని కొరకు 7 పెట్టినట్లుగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఆత్మల కొరకు దూతలు పెడతారట ఆయన. హల్లెలూయా. ఆయన దూతకు ఆజ్ఞాపించునని 91 ఉన్నట్టుగా ఆయన దూతలు నీ కొరకు అపాయింట్ చేస్తాడు ఆయన. స్తోత్రం. దూతలు ఎవరి కొరకు ఉన్నాయి చెప్పండి? దూతలు ఎవరి కొరకు ఉన్నాయి? నా కొరకు. హల్లెలూయా. మనుషుడు ఏపాటి వాడు అంటే వాడు దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడు, అంటే ఈక్వల్గా వాడు దేవుడు అన్నట్టు. స్తోత్రం.
దేవుని తర్వాత దేవుడు ఎవరు చెప్పండి? నేనే అని చెప్పండి అమ్మా, నేనే. మరి నువ్వు కన్యకవేనా? పెళ్ళైందని కాదు, ఈ లోకంలో పెళ్ళైనా కూడా దేవునికి మనం కన్యకలమేట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేనికి స్తోత్రం, ఏక చేతికి అప్పగింపబడిన వారు, ఏక చేతి ద్వారా సిద్ధపరుచున్న వారు రాజుకు ఇంపుగా మారుతారంట. అంటే నీ జీవితం ఎక్కడ పెట్టాలి? పరిశుద్ధాత్మ చేతికి అప్పగించుకోవాలి, దేవుని దృష్టికి అప్పగించుకోవాలి, దేవుని అధికారానికి అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు రాజుకు ఇంపైనదిగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వారు అందరూ కన్యకలు కానీ రాజు దృష్టికి నచ్చింది మాత్రం ఎస్తేరు ఒక్కతే అండి. దేవుడు అంటాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకున్నది ఒక్కరే అంటాడు ఆయన. స్తోత్రం. నేను అంటున్నాను, అది మిస్ కాకు. ఏది మిస్ అవ్వద్దు, ఏది పోగొట్టుకోవద్దు. ఈ లోకములు ధనధాన్యములను అమ్ముకోనైనను పర్వాలేదు, నువ్వు పరలోకం కొనుక్కోవాలంట. స్తోత్రం కలుగును గాక. అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంది? నేను పోయిన బుధవారం రోజు చెప్పా. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంది? పరలోక రాజ్యం పొందుకోవడమే ఆశీర్వాదం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదామా? పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. ఆమేన్, హల్లెలూయా. నీ పేరు సువాసన గలది, నీ పేరు పోయబడిన తైలము కంటే సమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయబడిన తైలం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కిందికి మోకములు వేసినట్టు మీకు మంచిది కాదు. స్తోత్రం. రాత్రి మేము వచ్చేసరికి, మేము పడుకునేసరికి భార్య కొంచెం ఆరోగ్యం, కొంచెం బస్సులో జర్నీ చేసేలా కొంచెం ఇబ్బంది పడ్డది. మేము పండుకునేసరికి 2 అయింది, నేను లేచేసరికి 4 అయింది. అంటే 2 అవర్స్ మాత్రమే పడుకున్నాను. స్తోత్రం. నా పిల్లలందరూ వస్తారు, ప్రభువా మరి నేనేం చెప్పాలంటే ఇచ్చింది ఇదంతా. రాత్రి అంతా మేలుకుంటే ఇది ఇచ్చాడు. స్తోత్రం. మీరు కిందికి మమ్మల్ని ముగ్గులు ఎత్తా అంటే ఇది సంక్రాంతి ముగ్గులేం కాదు. స్తోత్రం కలుగును. ఇక్కడ ఏం పోటీలు లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరు పోయబడిన తైలంతో సమానం. ఎక్కడ పోయబడుతుంది తైలం? శ్రేష్టమైన స్థలములో నుండి, పరలోకం నుండి పోయబడుతున్నది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అది పోయబడితే నీవు ఇంపైనదిగా మారిపోతావు. అది పోయబడితే రాజుకు నచ్చుతావు. అది పోయబడితే నీవు బలాన్ని పొందుకుంటావు. అది పోయబడితే రాజు కొరకు నీవు సమర్పించుకొని సిద్ధపరచుకుంటావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పోయబడిన తైలము ఆరోను అంచుల మీదకి వచ్చినట్లుగా, దేనికి స్తోత్రం, అక్కడ నుండి పోయిస్తున్న తైలం నీ మీద పడితే, నీ కుటుంబం మీద నిలవగలిగితే, నీ సంఘంలో అది నిలబడగలిగితే అభిషేకించబడిన సంఘమే మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. రాజు ఆమేన్ దావీదు మీదకి పోస్తే దావీదు రాజుగా మారాడండి. గోలియాతును కొట్టేశాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. యేసు మీద పడ్డది తైలం, రాజ్యం, అపవాది రాజ్యాన్ని ఆయన కూలగొట్టాడు. సంసోను మీదకి వచ్చిన తైలం సింహాన్ని 2 పాయలుగా చీల్చివేశాడు ఆయన. స్తోత్రం. మోషే మీదకి వచ్చిన తైలం ఎర్ర సముద్రం చీల్చివేశాడు. ఆ తైలం కనుక నీ మీద పోయబడితే, ఆ తైలం కనుక నీ మీద అభిషేకించబడితే, స్తోత్రం, హల్లెలూయా,
నిన్ను ఆపగలిగిన శక్తి భూలోకంలో లేదో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పేరు పోయబడిన తైలంతో సమానమై మారాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. దానికి స్తోత్రం కలుగును గాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 'ఆ కన్యకలు చూడండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కన్యకట ఇక్కడ? బుద్ధి లేని కన్యక. స్తోత్రం. హల్లెలూయా. వీరి కన్యకలు కాదా అంటే కన్యకలే. వీరికి రక్షణ లేదు, రక్షణ ఉన్నది. బాప్తిసంలో బాప్తిసం ఉన్నది. బలలో చేయవేరే బలలో చేయవేస్తారు. ప్రభు కొరకు రోషంగా బ్రతుకుతారు. అనేక అద్భుత కార్యం చేస్తారు. అనేక ఆశ్చర్యకాలం జరిగిస్తారు. వాళ్ళు ప్రార్థన చేసి అద్భుతం జరుగుతుంటాయి. దేవుని కొరకు వాళ్ళు రోషంగా బ్రతుకుతున్నట్లుగానే కనబడుతుంటుంది. కానీ వారికంట తైలం తీసుకునే గుణం లేదట. అంటే పరిశుద్ధాత్మను స్వీకరించలేని ఒక మనస్సు వాళ్ళు లేకుండా పోయిందట. స్తోత్రం. తైలం దేనికి సాదృశ్యం అంటే తెలుసా అండి? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బుద్ధి లేని కన్యకలు వారు ఎక్కడ ఉంటున్నారంటే, స్తోత్రం, ఈ లోకం మట్టుకే వారి జీవితం సరిపోతుంది. వారి భక్తి, వారి యొక్క జీవితం, వారికి ఉన్న యథార్థత ఈ లోకాన్ని మించలేకపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. వారికి ఉన్న ఆశ ఎక్కడ వరకు తెలుసా అండి? ఈ లోకం మట్టుకే ఇది సరిపోతుంది, ఇది మంచిది, ఇది కరెక్టే అని వారికి వారే అనుకుంటారు. కానీ ఏది కూడా ఏకే చేతి యొద్దకు వెళ్ళి ఇది మంచిదేనా, ఇది నాకు పనికి వస్తుందా, ఇది నాకు ఉపయోగపడుతుందా అని దేవుని యొక్క విచారం చేసి ఉండిన వారు కారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణ చెప్తాను. ఇది నా భార్య చెప్పింది. పరలోక రాజ్యానికి 10 మెట్లు ఉంటే పరలోక రాజ్యం పోవాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలట చెప్పండి? 10 మెట్లు ఎక్కితేనే. ఒక మెట్టు ఎక్కి పరలోకం పోయినంటే, రెండో మెట్టు ఎక్కి పైన పోయినంటే, 9వ మెట్టు ఎక్కి పోయినంటే, 10వ మెట్టు ఎక్కితేనే పరలోకం పోతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యం పోవాలంటే ఎక్కగలిగిన అనుభవం నీలో ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి ఉదాహరణ చెప్తాను. స్తోత్రం. మీరందరూ చైన్లు చేసుకున్నారా? అంటే పెళ్ళి కాని వాళ్ళం కాదు, నేను అడిగేది పెళ్ళి అయిన వాళ్ళనే. స్తోత్రం. ఈ చైన్ లింకులుగా ఉంటుంది కదా. స్తోత్రం. అది ఎక్కడైనా ఒక చిన్న లింక్ తెగిపోయింది అనుకోండి, చైన్ ఏమైపోతుంది? పడిపోతుంది. ఇప్పుడు మనము ఎవరికైనా చెప్పాలంటే ఏమని చెప్తాం? చూసేవారు ఏమంటారు? లింక్ తెగిపోయిందంటారా, చైన్ తెగిపోయిందంటారా? మరి పోయింది ఏంటిది? చిన్న లింక్. దేనికి స్తోత్రం. 10వ మెట్టు ఎక్కకుండా 9వ మెట్టు కాడ చిన్నది ఆగినా కూడా నీకు చైన్ తెగిపోయింది అంటారు తప్ప పరలోకం పోగొట్టుకుంటూ ఉంటుంది కాక పరలోకం ఎక్కినవని ఎవరు మాత్రం అనరు. స్తోత్రం. నీ చైన్ కరెక్ట్ ఉండాలంటే లింక్ కరెక్ట్ ఉండాలి. నీ పరిశుద్ధత కరెక్ట్ ఉండాలి. వాక్యానుసారమైన జీవితం కరెక్ట్ ఉండాలి. ప్రార్థన జీవితం కరెక్ట్ ఉండాలి. అప్పుడు మాత్రం పరలోకం ఎక్కబడతాం. స్తోత్రం. వీరు కన్యకలే కానీ వీరికి ఏది లేదట అంటే నూనెను సమకూర్చుకోగలిగిన గుణము లేదు, రాజుకు నచ్చవలసిన గుణము లేదు, పరలోకం ఎక్కవలసిన అర్హత లేదు. స్తోత్రం. హల్లెలూయా. మొదటి కన్యకను రాజు దృష్టికి ఇంపుగా మాడితే ఇక్కడున్న కన్యకలంట దేవుని దృష్టికి బుద్ధి లేని వారిగా కనబడుతున్నారంట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఇంకొక మాట చూద్దాము. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినేమే కానీ గొప్పవారినేమే కానీ యవనస్సులను నీవు వెంబడింపక ఉండట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఒక కన్యక ఉన్నది. ఆ కన్యక ఎవరట? యెహోవా చేత ఆశీర్వదించబడ్డదట. దేనికి స్తోత్రం. మొదటి కన్యకేమో రాజుకు భార్య అయింది, రెండో కన్యకేమో బుద్ధిలేందుగా మారింది, మూడో కన్యకనేమో దేవుని చేత ఆశీర్వదించబడ్డది, దీవెన పొందింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్న ఆమెకున్న మంచి లక్షణం ఏంటంటే అక్కడున్న యవ్వనస్తులు వెంబడించదట, లోకాన్ని వెంబడించదట, లోకానికి నచ్చినట్టుగా బ్రతకదట, బంధువులకు నచ్చినట్టుగా ఉండదట, తల్లిదండ్రులకు నచ్చినట్టుగా ఉండదట. మరి ఎవరికి నచ్చినట్టుగా ఉంటుంది? దేవునికి నచ్చినట్టుగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విషయం తెలుసా అండి, దేవునికి భయపడితే మనం మనుషులకు భయపడతామంటే, మనుషులకు గౌరవం ఇస్తాం, సేవకులను గౌరవిస్తాం. దేవుని భయం లేకపోతే ఎవరికి మనం లోబడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ఆ దేవుని వాక్యం అంటుంది, అక్కడున్న యవ్వనస్తులు ఎవరు నీవు వెంబడించట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆమె కావాల్సిందంతా దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఆశ ఉన్నది. యవ్వనుల వెంబడి వెళ్ళడం లేదు, లోకం వెంబడి వెళ్ళడం లేదు, లోకాశలో పడిపోవడం లేదు, లోకం కొరకు తన జీవితాన్ని వ్యర్థం చేసుకోవట్లేదు. కానీ ఆమె ఆశ అంతా కూడా దేవుని చేత నేను దీవింపబడాలి, నా కుటుంబం దీవింపబడాలి, నా పిల్లలు దీవింపబడాలి, నా పరిచయం దీవింపబడాలి, నా బంధువులు దీవింపబడాలి, నా మునిమన్మలు దీవింపబడాలి, నా భర్త దీవింపబడాలి అని ఆశతో ఉన్నది. స్తోత్రం. అంటే నేను అంటున్నాను, తన రాజు కొరకంట లోకమంతా వదిలేసుకుంటుందంట. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు రూతు దీవించబడ్డదంటే, ఆశీర్వించబడ్డదంటే ఆమె లోకముల నుండి రాజు యొద్దకు వచ్చింది. దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను అంటున్నాను, ప్రేమ దేవులారా, యవనస్తులారా, మీరు లోకానికి బానిసలు కావద్దు. స్త్రీలారా, లోకానికి మీరు బానిసలు కావద్దు. పురుషులారా, మీరు లోకానికి బానిసలు కావద్దు. మీరు ఎవరికి బానిసలై ఉండాలి అంటే దేవునికి బానిసలై ఉండాలి. దేవునికి నచ్చాలి మీ గుణం, మీ తలంపులు దేవునికి నచ్చాలి, మీ ఆలోచన దేవునికి నచ్చాలి, మీరు నడుస్తున్న మార్గం దేవునికి నచ్చిందై ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అక్కడున్న యవ్వనస్తులను వెంబడింపక, అక్కడున్న ఆచారాలను చేయక. దేనికి స్తోత్రం. నేను ఇంతకుముందు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను అంతే. మా ఊరిలో బొడ్ర ఎత్తినప్పుడు ఈ మాట చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ 1000 రూపాయలు ఇవ్వాలంటే అందరూ 1000 రూపాయలు ఇచ్చారు. మీలాగానే మొన్న ఎల్లమ్మ పండుగ చేసిండు కదా, ఇయ్యలేని మేము ఇయ్యలేదు అన్నవారు గట్టిగా చేయొద్దండి. స్తోత్రం, ఆమేన్. ఒకసారి చప్పట్లు కొట్టండి వారికి కొత్తరు, ఆమేన్. దేనికి స్తోత్రం. అట్లా తెలిసిపోతారు వాక్యంలో. అందరూ 1000 రూపాయలు ఇస్తే మా దగ్గరికి వస్తే మేము ఇయ్యమన్నాం. మీరు రేషన్ కార్డు కొట్టేస్తాం, కొట్టే. ఆకాశ పక్షులను చూడడి, ఆ విత్తవు కూర్చోబడవు, వాటిని పోషించబడను నేను కానా. రేషన్ బియ్యమైన ఆశ లేదు మాకు, ఎప్పుడు కొట్టేసుకున్నాం. అంత మాకు ఆ రేషన్ కావాలి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ శ్రేష్టమైన స్థలం నుండి వస్తే ఈ నీచమైన మనకు అవసరం లేదనిపిస్తుంది. హల్లెలూయా. పౌలు అంటాడు, దేనికి స్తోత్రం, ఈ లోకములో ధన సంపదలన్నీ పెంటగా. స్తోత్రం. ఈ ధనం, బంగారం, వెండి, ఈ ఇత్తడి, ఈ ఇనుము
నాకంత పెంటేరా, మరి ఏం కావాలి? నాకు ఒక అజీవ కిరీటం ఉన్న చూడు, అది నాకు కావాలి. ఆ మహిమ కిరీటం ఉన్న చూడు, అది నాకు కావాలి. ఆయన పక్కకున్న స్థలం చూడు, అది నాకు కావాలి. అందుకే పరిగెడుతున్నాను, అందుకే నెలగొట్టుకుంటున్నాను, అందుకే పోయబడుతున్నాను. నా రాజుకు నేను కావాలి. ఆమేన్, హల్లెలూయా. మరి నీకెవరు కావాలి? మనకెవరు కావాలి? స్తోత్రం. సెల్ ఫోన్లు వద్దు, స్తోత్రం. లోకములో ముసలి ముచ్చట్లు వద్దు, స్తోత్రం. వీరలొల్లి వాళ్ళలొల్లి నువ్వు బంద్ పెట్టు. ప్రేజలా, నీకు ఏ లొల్లి కావాలి? ఏసై లొల్లి కావాలి. దేనికి స్తోత్రం. నువ్వు పిలువబడేది ఎవరి కొరకు? నువ్వు ఎవరి రూపంలో ఉన్నావు? ఎవరి ఆయువు నీలో ఉన్నది? ఎవరి జీవం నీలో ఉన్నది? ఎవరి ఆత్మ నీలో ఉన్నది? వారి కొరకు నువ్వు బ్రతకాలి కదా. ఆమేన్. ఆయన రూపం నీలో ఉన్నది, ఆయన ఇచ్చిన ఆయుష్ నీలో ఉన్నది, ఆయన ఇచ్చిన ఆత్మ నీలో ఉన్నది. నువ్వు బ్రతికేది దేవుని కొరకు కాకపోతే లోకం కొరక? స్తోత్రం. నా భార్యను రెడీ చేసుకొని వచ్చారు నాకు పెళ్లి చేయాలని. ఆమేన్. బయట కూర్చొని పెట్టి వచ్చిపోయేటోళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుంటావా, నువ్వు పెళ్లి చేసుకుంటావా, నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే నేనేం చేయాలి? అసలు వచ్చింది ఎవరి కొరకు చెప్పండి అమ్మా? నా కొరకు వచ్చింది కదా. మరి నా దగ్గరకు వచ్చి నాకు భార్య కావాలి కానీ ప్రైజ్ లార్డ్ రోడ్డు మీద కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటారా, నన్ను పెళ్లి చేసుకుంటారా? మనం చేసే పని అదే. స్తోత్రం. ఆదివారం మందిరంలో మనం రాకుండా కూర్చోకుండా మనం స్తోత్రం అన్ని ఫంక్షన్లో కూర్చొని ఇదే మాట, నన్ను పెళ్లి చేసుకుంటారా? కన్యమైర గురించి రాబడ్డ వాక్యం, ఏ పురుషుని ఎర్రగని స్త్రీ అని రాబడ్డది. ఒకటే పురుషుడు, ఆ పురుషుడు క్రీస్తే. మరి ఏ పురుషుడు ఎందుకు రాబడ్డది? బహువచనం ఎందుకు రాయబడ్డది? బహువచనం ఎందుకు రాయబడ్డది? లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు. చెప్పండి, డౌట్ చెప్పకండి. దేనికి స్తోత్రం. ఇద్దరు పురుషులు ఉన్నారు. భర్త కూడా వారు కాదు. దేనికి స్తోత్రం. ఈ పురుషుడు వేరే, ఇక్కడ వరకే. స్తోత్రం, హల్లెలూయా. పురుషుడు అని ఎందుకు రాబడ్డదంటే లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకడు యేసు ప్రభువు అయితే రెండవది అపవాది. స్తోత్రం. రెండో తెస్సలోకి రాబడినది పాప పురుషుడు బయలుపడితే కానీ వాడు పురుషుడే. కానీ ఈ కన్యక ఈ సొంత పురుషునికి భార్య అయింది. నీవు కూడా నీ సొంత పురుషునికి నువ్వు భార్యగా మారాలి. స్తోత్రం కలుగును గాక. అంతఃపురంలోకి వచ్చిన వారందరూ కూడా అన్నీ పెడతానంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్రీములు పూసుకొని బిర్యానీలు తిని స్తోత్రం థమ్సప్లు తాగి చేర్స్ కొంత అంటారు కదా. స్తోత్రం. ఇవన్నీ చేసుకుంటా వచ్చినప్పుడు నాలుగు వచ్చిందంట. ఉంటుందా పోతుందా? స్తోత్రం. అక్కడ తినుకుంటా స్తోత్రం, హల్లెలూయా. ఆ వడ్లని పిలుపు ఎందుకు పట్టట్ల తర్వాత అట్లా తయారైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు మాత్రం పిలువబడినప్పుడు ఎంత చక్కగా ఉన్నదో. స్తోత్రం. రాజుకు భార్య అంతవరకు అదే రూపం అలా ఉన్నది. ఆమె రూపం మారలేదు, ఆమెలో అందం తగ్గలేదు, సౌందర్యం పోలేదు. దేనికి స్తోత్రం. నేను అంటున్నాను, లోకస్తులాగా నీ జీవితంలో మహిమను పోగొట్టుకోవద్దు, పరిశుద్ధత పోగొట్టుకోవద్దు, ఆత్మీయ అభిషేకాన్ని పోగొట్టుకోవద్దు, ఆత్మీయ ఫలములు పోగొట్టుకోవద్దు, ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి పొందుతూ ఎదుగుతూ ఉండాలి. యోసేపు వలె ఫలించడు కొమ్మగా మారాలి నీవు. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు నాలో ఉంటే, మీరు నాకు భార్య అయి మారితే మీరు ఫలిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగ మనం దేవుని దృష్టికి అంగీకరించబడిన వారమై మారాలి. దేవునికి స్తోత్రం.
10వ మరొకసారి చదవండి. ఈ లోకంలో దేనిని వెంబడింపక, ఈ లోకంలో ఉన్న దాన్ని దేనిని ఆశించక, ఈ లోకంలో దాని కొరకు నువ్వు దేని కొరకు పడిపోక, నిన్ను నీవు నీ మనస్సును స్థిరపరచుకున్నావు కదా, అందుకే నువ్వు దేవుని చేత దీవించబడ్డావు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతాను, ప్రభువా నీకేం కావాలరా అని దేవుడు నన్ను అడిగితే, స్తోత్రం, హల్లెలూయా, నేను ఏమడుతుంది తెలుసా అండి? నాన్న ఒక్కటి మాత్రం కావాలి, అవి నువ్వు నాతో ఉండాలి. స్తోత్రం. నిజంగా అండి, నేను రాత్రి చేసే ప్రార్థన ఇదే. ప్రభువా నీవు నాతో ఉన్నంత వరకు నేను ఒంటరి వాడను కాను, నేను ఓడిపోను, నలిగిపోను, దుఃఖపడను. నీతో ఉంటే నేను నీలోనే ఉంటా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నన్ను వాడుకో. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట చూద్దాము. పరమగీతంలో 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. ఇక్కడ ఒక కన్యక కనబడుతుంది మనకు. బండ సందులలో ఎగురున పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. అబే ఏం కనబడాలట అండి? కనబడుతుందా మరి మీ ముఖం మందిరంలో? కనబడుతుందా? స్తోత్రం. ఏంది పాచారు సినిమాల గురించి మాట్లాడతాను అనుకోవద్దు. దేనికి స్తోత్రం. ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ప్రైజ్ లార్డ్. రాజన్న వచ్చాడు. రావమ్మా. మీకు అర్థమైంది, నటించొద్దు. స్తోత్రం. ఒక్కసారి వచ్చిపోమ్మా. కనవాలి. స్తోత్రం. బుధవారం ప్రార్థన ఉంది, శుక్రవారం ప్రార్థన ఉంది, శనివారం ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది. ఒకసారి రావమ్మా. కనబడరు మాకు. ప్రకాశన మేము అందరిగా ఇటుమకాలు వేసుకొని చూస్తాం ఇట్లా. అన్న నాకు, నేను అన్నకు వాక్యం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి వెంటబడ్డ వీటికి వాక్యమే. స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న కన్యక అంటండి బండ సందులలో ఎగురుతుందట. స్తోత్రం. హల్లెలూయా. ఈ కన్యకకున్న లక్షణం ఏంటంటే, గుణం ఏంటంటే, అది బండ సందులో ఉంటుందంట. ఆ బండ క్రీస్తే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ కన్యక ఏం కావాలి? యేసులో ఉండాలి, వాక్యములు ఫలించాలి, ఆత్మీయతలో అభివృద్ధి కావాలి, దేవుని కొరకు సిద్ధపరచబడాలి, దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని రాజ్యం కట్టుటకు నేను ఉపయోగపడాలి. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ, నీవే నాకు జ్ఞాన. నేను కూడా ఉన్నానయ్యా, నేను యేసయ్యా, నేను కూడా. సుద్రా జ్ఞానం లేదనో, మాటలు రావనో, కారులు ఇవ్వనో, బిల్డింగ్లు ఇవ్వనో నన్ను త్రోసివేయకయ్యా, ఆశ ఉన్నదయ్యా నన్ను వాడుకో అని. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేతి కింద ఉంటే మనం వాడబడతాం. ఆయన పిలుపులో మనకు లోబడితే మనం వాడబడతాం. ఆయనకు సమర్పించుకుంటే వాడబడతాం. ఆయనకు లొంగిపోతే వాడబడతాం.
మనం కడతాం దేవుని రాజ్యం. హల్లెలూయా. సమస్త సృష్టికి వెళ్ళి మీరు సువార్తను అందించుడి, సకల జనులకు శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి. అంటే స్తోత్రం, ఆత్మ కావాలి, వాక్యము కావాలి, దేవుని పరిశుద్ధాభిషేకం కావాలి. ఈ మూడింటిలో మనం నిలబడాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. బండ సందులో ఎగురు నా పావురమా. దేవుని సంఘం ఎక్కడ ఉంటుందట? స్తోత్రం. మీకు ఒక మంచి పేరు వచ్చును గాక. ఆదివారం వారు మందిరం తప్ప ఎక్కడ కనబడకుండా ఉంటారనే పేరు మీకు వచ్చును గాక. స్తోత్రం కలుగును గాక. పంచాయతీలు కనబడరు, పెళ్లిళ్ళు కనబడరు, పంక్చర్లు కనబడరు. దేనికి స్తోత్రం. మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు? కౌరవ కుమారుల వలె మందిరం ఒక గవిని యొద్ద కాపలిగా ఉన్నారు. వాళ్ళు దావీదు వలె వారు నాటబడ్డారు, దావీదు వలె స్థిరపరచబడ్డారు అన్న పేరు మీకు వచ్చును గాక. ఆమెనన్న వారు దీవింపబడుదురు గాక. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉండాలంట మనము? పరిశుద్ధాత్మదుడు ప్రియుడు అడుగుతున్నామ్మా, కొంచెం మీ ముఖాలు చూపెట్టండి. ఒకసారి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అడుగుతుంటే ఆయన కొంచెం నచ్చలేదు. నచ్చకపోతే దాన్ని తీసుకోమంటాడు. ఆయనే డబ్బులు పెడుతున్నాం కదా అదేనంటే, మరి నా ముఖం చూసి అన్నాడు కదా, ఎప్పుడైనా కొండ ముఖమేనా అనేది? స్తోత్రం. ఎప్పుడో కొన్నావా నీ ముఖానికి? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకున్నాను బుద్ధి లేని కణికలు పోతే? మీరు ఎవరు నాకు తెలియదు, ఎందుకంటో తెలుసా అండి, వారి ముఖములు దేవునికి చూపెట్టలేదట. వాళ్ళ ముఖం ఈ రోజు కనబడలేదట. పేర్లు కూడా లేదట దీవగ్రంథంలో. మరి ఎవరు కనబడుతున్నారు? వాళ్ళు మనుషులు కనబడాలని బైబిల్ పట్టుకొని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. వారు అనుకుంటున్నారు మేము దేవుల్లో ఉన్నామని, వారు అనుకుంటున్నారు. దేవుడు అనుకుంటే మీరు ఎవరు నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ఒక సువార్తికుని గురించి నేను చెప్తాను. బ్రెనిహిన్ చూసారు ఎప్పుడన్నా దైవజనుని? బ్రెనిహిన్ వైట్ జుట్టు ఉంటుంది మొత్తం. నేను చెప్తాను. ప్రైజ్ లార్డ్. ఈ లోకములో గొప్పగా ప్రపంచం మొత్తంలో, ఈ లోకం కాదు ప్రపంచం మొత్తములా దేవుని చేత అభిషేకించబడి గొప్పగా వాడబడుతున్న దైవజనులు ఎవరైనా ఉన్నారంటే బ్రెనిహిన్ గారు. ఆ బ్రెనిహిన్ గారు ప్రార్థన చేసి కాదండి, అపోస్తుల బోధలంట వారి ఖర్చీపులైతే బాగుపడ్డారట. ఈ బ్రెనిహిన్ గారు కూడా ఏం చేస్తారంటే, తన వేసుకునే చెట్టును తీసుకొని ఇట్లా ఊపితే చాలు క్యాన్సర్ గడ్డలు పోతాయి, జ్వరాలు పోతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఏ రోగం అక్కడ నిలబడదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజంట ఆయన కలలో ఆయన చనిపోయాడంట. చనిపోతే ఆయన పరలోకానికి పోతుంటే ఆయన ఎక్స్పర్ట్ ఏం చేశాడంటే, నేను పోగానే దేవుడు నన్ను పేతురులాగా దిగొచ్చి ఆయన హత్తుకుంటాడు నన్ను అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. సింహాసనం ఎదుర్కొంటే యేసుప్రభు ఏం కేర్ చేయట్లే. నేను చూసిండో లేదనుకొని మన సౌండ్ చేస్తాడట. మనం ఎవరైనా చూడకపోతే అదే పని చేస్తాం కదా. మనం ఉన్నామని వాళ్ళకి రుజువు పెడతాం, సిగ్నల్ ఇస్తాం. దానికి స్తోత్రం. ఎన్ని చేసినా దేవుడు పట్టించుకోవట్లేదట. ముందు ఒక లైన్ ఉందట, పిలుస్తున్నాడంట, అమ్మ తిరుపమ్మ, నాన్న ఓకే, సువార్తమ్మ ఓకే, తీరసన్న గారు ఓకే, ప్రకాశ్ అన్న గారు ఓకే, సజీవన్న గారు ఓకే. అందులో నేను బ్రెనిహిన్ లాగా నిలబడ్డాను. దేనికి స్తోత్రం. అందరూ అయిపోయారు, నా దగ్గరికి నేను వచ్చాను. బుక్ మూసేసి వెళ్ళిపోతుండంట. బ్రెనిహిన్ అడుగుతున్నాడంట, అయ్యా ఎవరు? నేను బ్రెనిహిన్ని. నాకు తెలియదు అయ్యా ఇప్పుడు నువ్వెవరో. ఏంది నాన్న, భూలోకంలో నీ కొరకు అద్భుతాలు చేసి ఆశ్చర్యం చేసి, నా పేరు చెప్పు. భూలోకంలో తెలుసుకోవచ్చు కానీ నాకు నీ పేరు నాకేం తెలియదు అన్నాడంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
బ్రెనీన్ గారి జీవితంలో వాక్యం లేదు. దేనికి స్తోత్రం. వాక్యానుసారమైన జీవితం లేదు కనుక దేవుడు అన్నట, నీకు మరొక అవకాశం ఇస్తున్న, భూమికి వెళ్ళి నీ జీవితాన్ని మార్చుకున్నాడట. ఒకరోజు భూమి మీదకి వచ్చి స్టేజ్ మీద కొన్ని కోట్ల మంది ఎదుట ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ కన్యక నన్ను అంగీకరించయ్యా. తన జీవితాన్ని మార్చుకున్నాడండి. అంత గొప్ప సేవకునికే నువ్వెవరో తెలియదంటే మన పరిస్థితి ఏంది? స్తోత్రం. నేను అంటున్నాను, బండ సందులలో ఎగరాలి మనం. బండను దాటిపోవద్దు, వాక్యాన్ని దాటిపోవద్దు, మందిరాన్ని దాటిపోవద్దు, దేవుని కట్టలు దాటిపోవద్దు, దేవుని ఆజ్ఞలు దాటిపోవద్దు. మన జీవితానికి కావాల్సింది ఆ బండలోనే. స్తోత్రం. హల్లెలూయా. ఆ బండలోనే, ఒక బండలోనే వారు పానం చేసిరి, ఒకే ఆహారం భుజించిరి, ఒకే బండలోని వారు తాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ బండ వాక్యమే, ఆ బండ మందిరమే. దేనికి స్తోత్రం. సంఘం ఎక్కడ ఉండాలట అండి? మందిరంలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. రమణక్క గారు అనుకోవచ్చు, నాన్న చక్కలు వస్తానంటే వచ్చి వాళ్ళు నాకు ప్రొద్దున్న ఫోన్ చేసింది కూడా అదే, బ్రదర్ ఐఎమ్ ప్రిపేర్ అన్నారు. నాకు తెలుసు కదా వాళ్ళ డౌటే. నేను నాన్సొక్కలు వస్తాను అంటే కారు ఎక్కినాం బ్రదర్ అంటే నమ్ముతా, అంతవరకు నమ్మను. స్తోత్రం. మధ్యాహ్నం ఫోన్ చేసి మెట్టిలక్క, ఆ బ్రదర్ మేమందరం రెడీ అయిపోయినాం. సాయంత్రం ఫోన్ చేసి నాన్సక్క మేము బ్రదర్ రెడీ అయిపోయినాం. 10 గంటలకు ఫోన్ వచ్చింది, బ్రదర్ డ్రైవర్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ షూర్గా వస్తాం, ట్రైన్ ఎక్కైనా వస్తాం మీ కొరకన్నది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను రమణకొక్కరికే కాదు, మీ అందరికీ చెప్తున్నాను. స్తోత్రం. బండ సందులలో ఎగరాలి, వాక్యంలోనే ఎదగాలి. ఈ లోకంలో మనతో ఏది రాదండి. గ్రేట్ అలెగ్జాండర్ ఏమైనా తీసుకెళ్ళాడా అండి? మనకు ముందు చనిపోయిన ఇప్పుడు గిద్దల రామనాన్న ఉన్నారు, ఏమైనా తీసుకెళ్ళాడా? ఆ సువార్త ఏమైనా తీసుకుపోయిందా? ఇంకెవరైనా మొన్న ఎవరు చనిపోయారు? స్తోత్రం. మరి కొన్ని మన వాళ్ళు కూడా ఉన్నారు, ఏమైనా తీసుకెళ్ళారా? ఏమి రాదు మనతోని. వచ్చేది మాత్రం దేవుని యొక్క ఆత్మ ఒకటే, ఆయన రక్షణ ఒకటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరికి మాట చూద్దామా? అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యం 21:9 వచనం. ఎవరటండి? కన్యకలు ఉండిరి. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉండిరి, వారు ప్రవచించుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక కుటుంబంలో దైవికమైన భక్తిని కలిగి ఉండాలి కుటుంబం మొత్తం. యోషువ ఏమంటాడండి? నేనును నా ఇంటి వారును. స్తోత్రం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు ప్రభు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును. దావీదు అంటాడు, అయ్యా నిత్యము నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబము నీ ఆశీర్వాదములో, నీ మందిరములో అది ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడు ఆయన. అంటే ఒక్కరి కోసం కాదు, దేవుడు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎట్లా ఇల్లు కట్టుకుంటున్నామో మనం అక్కడ కూడా ఇల్లు కట్టుకోవాలి, అక్కడ కూడా మన ఇల్లుకు రావాలి. దేనికి స్తోత్రం. ఇక్కడ ఇంద్రం ఇల్లు వస్తున్నాయి, అక్కడ ఏసై ఇల్లు ఉన్నాయి. మీకు ఇది కావాలా, అది కావాలా? దేనికి స్తోత్రం. నాకు అది మాత్రమే కావాలి. అంత ధనవంతుడైన అబ్రహాం ఏమైనా కట్టుకున్నాడా? కట్టుకోవాలంటే లోకమైన ఇప్పటి వరకు ఏ ధనవంతుడు కట్టని ఇల్లు కట్టుకును, కానీ కట్టలేదు ఆయన. ఎందుకు? ఈ లోకంలో ఏది నాతో రాదనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు మాత్రం ఒక్కతే అంగీకరించబడ్డది. బుద్ధి కలిగిన వారు మాత్రం అంగీకరించబడ్డారు.
దేవుని చేత ఆశ్రయించబడిన రూతు మాత్రమే అంగీకరించబడ్డది. బండ సందులో ఎగిరిన ఒక కన్యక మాత్రం దేవుని దృష్టికి అంగీకరించబడ్డది. కన్యకగా ఏ పురుషుని ఎరగని ఒక మరియ మాత్రమే దేవుని దృష్టికి అంగీకరించబడ్డది. నీవు నేను కూడా దేవుని చేతికి మనం సమర్పించుకుంటే మనం దేవుని చేత అంగీకరించబడతాం. దేవునికి స్తోత్రం. మన ఇష్టం వచ్చినట్లు కాదండి, పరిశుద్ధాత్మ చేతికి మనం అప్పగించుకోవాలి. ఎందరైతే తన ఆత్మచేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు కుమార్తెలని అనబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.